మాస్ట్రో మణిరత్నం దర్శకత్వం వహించిన గీతాంజలి ప్రాణాంతక స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరికొకరు సాంత్వన మరియు ప్రేమను పొందుతున్నప్పుడు వారి మధ్య ఏర్పడిన తీవ్రమైన అనుబంధాన్ని పరిశీలిస్తుంది. ఇళయరాజా మంత్రముగ్ధులను చేసే సంగీతం, పిసి శ్రీరామ్ సౌందర్య విజువల్స్ మరియు నాగార్జున మరియు గిరిజల అద్భుతమైన ప్రదర్శనలతో ఈ చిత్రం ఆల్ టైమ్ క్లాసిక్గా ఆవిష్కృతమైంది. ఇది ప్రేమ యొక్క పరమార్థంతో జీవితంలోని దుర్బలత్వాన్ని అందంగా సమతుల్యం చేస్తుంది. హను రాఘవపూడి యొక్క తొలి చిత్రం అందాల రాక్షసి 1990ల నాటి నాన్స్టాలజిక్ బ్యాక్ డ్రాప్లో సాగే కథ. ఈ చిత్రం రొమాంటిక్ కాంక్షలో అంతర్లీనంగా ఉన్న నొప్పి మరియు అందం యొక్క కవితాత్మక చిత్రాన్ని చిత్రించడం, అవాంఛనీయ ప్రేమ యొక్క ఇతివృత్తాన్ని పరిశీలిస్తోంది. చలనచిత్రం యొక్క ఫ్రేమ్లు, సంగీతం మరియు వాతావరణం లీనమయ్యే అనుభవాన్ని సృష్టిస్తాయి. అయితే ఇది సమస్యాత్మకంగా పరిగణించబడే కొన్ని అంశాలను రొమాంటిసైజ్ చేస్తుంది. అందాల రాక్షసి అనేది ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రేమ యొక్క చేదు తీపి అన్వేషణ, ఆనందరంగా ఓయ్ నిజాయితీ మరియు తక్కువ అంచనా వేయబడిన ప్రేమ కథగా నిలుస్తుంది. నికోలస్ స్పార్క్స్ యొక్క ఏ వాక్ టు రిమెంబర్ నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో ఫారెస్ట్ గంప్ ఛాయలు కూడా ఉన్నాయి. ఇది ఉదయ్ మరియు సంధ్య యొక్క విభిన్న జీవన శైలి మరియు లక్ష్యాలపై అన్వేషిస్తుంది. చివరికి విధి యొక్క విషాదకరమైన మలుపుకు దారితీస్తుంది. మనోహరమైన సౌండ్ ట్రాక్ మరియు సిద్ధార్థ్ అద్భుతమైన ప్రదర్శనతో పాటుగా ఈ చిత్రం మీలో చాలా ఆశలను నింపుతుంది మరియు ఆ క్షణాన్ని ఆస్వాదించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం మళ్ళీరావా తెలుగు చిత్రసీమలో తరచుగా పట్టించుకోని రత్నం. ఈ చిత్రం కార్తిక్ మరియు అంజలి ప్రేమ కథను అనుసరిస్తుంది. వారి సంబంధాన్ని పరిస్థితుల ద్వారా పరీక్షించారు. సంప్రదాయబద్ధంగా నాశనం కానప్పటి మళ్ళీరావా జంట యొక్క శృంగార ప్రయాణం యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేస్తుంది. ప్రేక్షకులతో ప్రతిధ్వనించే అసంపూర్ణ ప్రేమ కథను అందిస్తుంది. నాన్ లీనర్ స్క్రీన్ ప్లే కథనానికి లోతుగా జోడిస్తుంది. ఇది ప్రేమ మరియు విభజన యొక్క పదునైన అన్వేషణగా చేస్తుంది. హను రాఘవపూడి సీతారాంతో జాబితాలో మరొకసారి కనిపించాడు. ఇది ప్రేమ మరియు యుద్ధం యొక్క పురాణ కాలపు కథను అల్లింది. సామాజిక నిబంధనల యొక్క క్రాస్ ఫైర్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య క్లిష్టమైన డైనమిక్లను అన్వేషిస్తుంది. సినిమా యొక్క భావోద్వేగంతో కూడిన కథనం, మతం, యుద్ధం లేదా ప్రదేశం యొక్క సరిహద్దుల ద్వారా ప్రేమను పెట్టలేము అనే ఆలోచన చుట్టూ తిరిగే కవిత మాస్టర్ పీస్గా విప్పుతోంది. సినిమా చివరి సన్నివేశాలు ముఖ్యంగా హృదయాన్ని కదిలించాయి. సందీప్ రాజ్ కలర్ ఫోటో ఒక అందమైన మరియు రివర్టింగ్ లవ్ స్టోరీని వివరిస్తూ సంబంధిత సామాజిక సమస్యలను ప్రస్తావిస్తుంది. జయకృష్ణ మరియు దీపులపై దృష్టి సారించిన ఈ చిత్రం స్క్రీన్ టోన్ గురించి సామాజిక దురభిప్రాయాలను సవాలు చేస్తుంది. చిత్రం యొక్క శక్తివంతమైన ప్రదర్శనలు, ప్రభావవంతమైన సంభాషణలు మరియు ఆత్మను కదిలించే సంగీతం దాని ప్రకాశానికి దోహదం చేస్తాయి. శివ నిర్మాణ యొక్క నిన్ను కోరి ప్రేమ హృదయ విదారకం, బాధ, అపరాధం మరియు విముక్తి యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తూ ఆధునిక రోజు సంబంధాల రంగంలోకి ప్రవేశించింది. పల్లవి మాజీ ప్రేమికుడు ఉమా తన ప్రేమను తిరిగి గెలుచుకోవడానికి యుఎస్లో అడుగుపెట్టినప్పుడు ఆమె తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉందని మరియు తన భర్త అరుణ్తో ప్రేమలో పడిందని నిరూపించుకోవాలని నిశ్చయించుకుంది. ముగ్గురు ఒక ఇంట్లో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నందున చలనచిత్రం నైపుణ్యంగా భావోద్వేగాలు మరియు హాస్యాన్ని మిళితం చేస్తుంది. ప్రేక్షకులను విడదీసే సాపేక్షమైన మరియు సంతృప్తికరమైన ప్రయాణంలో తీసుకెళ్తుంది. నాని మరియు నివేతా థామస్ల నుండి అద్భుతమైన ప్రదర్శనల ద్వారా యాంకరింగ్ చేయబడిన నిన్ను కోరి ప్రేమను దాని అసంపూర్ణమైన మరియు లోతైన రూపంలో చిత్రీకరించింది. జాబితాకు తాజా చేరిక బేబీ ఒక ట్విస్టెడ్ రొమాంటిక్ డ్రామాలో పాతుకుపోయిన విలక్షణమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ చిత్రం సులభమైన వర్గీకరణను ధిక్కరిస్తుంది. కోరిక యొక్క సంక్లిష్టతలను అన్వేషించే లోతుగా నిక్షిప్తమైన కథనాన్ని అందిస్తుంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ బేబీ నైతికంగా అస్పష్టమైన కథానాయకులను చిత్రీకరించడం మరియు సామాజిక నిబంధనలను సవాలు చేయడం ద్వారా తెలుగు సినిమా పరిణామానికి దోహదం చేస్తుంది. ఈ చిత్రం ఒక ప్రేమ త్రిభుజం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది ప్రతి పాత్ర యొక్క దృక్కోణాన్ని మరియు కాలక్రమేణా వారి సంబంధాలు మరియు జీవితం ఎలా మారుతుందో విశ్లేషించడానికి అదనపు దశను తీసుకుంటుంది. చలనచిత్రం యొక్క వెంటాడే క్లైమాక్స్ భావోద్వేగాల శ్రేణిని రేకెత్తిస్తుంది. మీకు సరైన మరియు తప్పులేని అసలైన మరియు నిజమైన చలనచిత్రాన్ని ప్రదర్శిస్తుంది. కేవలం కోరిక, ప్రేమ మరియు తప్పులు.
రాహుల్ సాంకృత్యాన్ యొక్క శ్యామ్ సింగ్ రాయ్ అనేది శ్యామ్ సింగ్ రాయ్ మరియు రోజీల ప్రేమ కథను అన్వేషిస్తూ విభిన్న కాలక్రమాలను పెనవేసుకున్న ఒక సామాజిక శృంగార నాటకం. మొదటి సగం పేలవంగా అనిపించినప్పటికీ చిత్రం యొక్క హృదయం తరువాతి భాగంలో ఉంది. జనన మరణాలకు అతీతమైన ప్రేమ చిత్రణతో వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. నాని మరియు సాయి పల్లవి అద్భుతమైన నటనను అందించడంతో ఈ చిత్రం విజువల్ మరియు ఎమోషనల్ ట్రీట్. వైజాగ్ సమీపంలోని మారుమూల గ్రామం నేపథ్యంలో సాగే భీమిలి కబడ్డీ జట్టు మొదట్లో సూరి మరియు ఒక యువతి మధ్య మృదువైన ప్రేమగా సాగుతుంది. కథనం రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ వైపు మళ్లడంతో చిత్రం ప్రేమ, స్నేహం మరియు ఊహించని సవాళ్ల అన్వేషణగా మారుతుంది. ఇది పట్టుదల మరియు అభిరుచితో కూడిన కథను నేస్తూనే గ్రామీణ జీవిత సారాన్ని అందంగా సంగ్రహిస్తుంది.